ఇకపై చాట్ జీపీటీ డిప్సిక్ వాడకాన్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వం. రాజ్నాథ్ సింగ్తో లోకేష్ భేటీ. గొంగడి దిశకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన. విజయవాడ నేతలతో సమావేశమైన జగన్. చాట్ జీపీటీ, డిప్సిక్, గూగుల్ జెమిని వంటి విదేశీ ఏఐ యాప్ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతుంది. వినియోగదారులు తమ పనిని సులభంగా వేగంగా పూర్తి చేయడానికి ఈ యాప్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించి అందరి మధ్యలో అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏఐ యాప్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సిందే. ఇది ఏఐ టెక్నాలజీ యాప్స్ వాడే వారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. జాతీయ భద్రత, సున్నితమైన గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతో తమ ఉద్యోగులు చాట్ జీపీటీ, డీప్సిక్ ఇక మీద వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థిక శాఖ. అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యలో భాగంగా భారత్కు చెందిన 104 మందిని స్వదేశానికి పంపింది. భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలిటరీ C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులతో ప్రత్యేక విమానం భారత్కు రావడం ఇదే మొదటిసారి. తీన్మార్ మల్లన్నపై పీసీసీ చర్యలు తీసుకుంటుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. So the DCC here, he is listening to whatever you have said. I'm sure he will consider the valuable suggestions I would consider. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణకు తప్పినప్పుడు ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం, అందుకు నాకు బాధగా ఉంది. తీన్మార్ మల్లన్న మా పార్టీనా కాదా అనేది డిసైడ్ చేసుకోవాలి. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడాలంటూ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత పాపల ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడా తగ్గింది. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి లోకేష్ కోరారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్నట్లు తీరును రాజ్నాథ్కు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్కు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో అనే దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్లు హాజరయ్యారు.
ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా జలవనరుల శాఖ అధికారి ఇంట్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణతో విజిలెన్స్ న్యాయమూర్తి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ ప్రత్యుమ్హా త్రివేది తెలిపారు. ప్రస్తుతం జైపురం, మల్కన్గిరి, భువనేశ్వర్, కటక్, బ్రహ్మపురంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సుమారు 1.70 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో రాణించిన క్రికెటర్ గొంగిడి త్రిషాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. బుధవారం ఆమె సీఎం రేవంత్ను కలిశారు. ఈ సందర్భంగా త్రిషాను శాలువతో సీఎం సత్కరించారు. ఆమెకు 1 కోటి నజరానా ప్రకటించారు. భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇకపై చాట్ జీపీటీ, డిప్సిక్ వాడకాన్ని ఆపాలే కేంద్ర ప్రభుత్వం. రాజ్నాథ్ సింగ్తో లోకేష్ భేటీ. గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన. విజయవాడ నేతలతో సమావేశమైన జగన్.